జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాటిలాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏలినాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాస అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలగొచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలగిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక చంద్రుడు మారుతూ ఉంటాడనమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండడం వలన ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిన విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన 12 రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే ఈ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి యొక్క పరిమాణం, పరిజ్ఞానం, పరిభాష, పరివ్యాస,
అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ షష్ఠగ్రహ కూటమి ఏదైతే షణ్ముఖ గ్రహ కూటమి ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి మనకి మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:21 శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి సంభవించినప్పుడు మనకి షష్ఠగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ కూటమి ఏర్పడటం వలన ఈ యొక్క వృషభ రాశి వారికి నిద్ర పట్టకపోవటం, అశాంతి, ప్రశాంతత ఉండకపోవటం, లేకపోతే కనుక ఏదో ఒక టెన్షను, పాత అప్పులోళ్ళు ఇంటి మీదకి రావటం, అలానే ఏదైనా పాత శత్రుత్వం కూడా మీ మీదకి రావటం, ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఆఫ్ మైండ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా పూర్తిగా మైండ్ పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ ఆలోచించకపోవటం, స్ట్రెస్ ఫీల్ అవ్వటం లాంటివి ఎక్కువ చేయకూడదు. ఈ షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో షణ్ముఖ కూటమి, ఈ షణ్ముఖ కూటమి మొత్తం నెల మొత్తం ఉండదు. ఈ 3 రోజులు 31 మార్చి తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది. అప్పుడు సప్తమి అంటే పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమిలో కొంతమేర అదృష్టం వస్తుంది. అయితే చదువుకున్న దానికి సంబంధం లేకుండా మీరు ఇప్పుడు ఎంబీఏ మార్కెటింగ్ చేశారనుకోండి, మీకు సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు, లేదా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు. మీకు ఏం చదువు లేదనుకోండి, మంచిగా సంపాదించేటువంటి పొజిషన్ బిజినెస్ పెట్టేస్తారు. అలానే మీకు సంబంధం లేనటువంటి పనులు చేసి సంపాదించే విధంగా ఎక్కువ కనిపిస్తూ ఉంది వృషభరాశి వాళ్ళకి. ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల, ఈ షణ్ముఖ గ్రహ కూటమి వల్ల, అలానే మనకి పంచగ్రహ కూటమి వల్ల ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా యుగాది ఏదైతే అయిపోయిందో, యుగాది తర్వాత వచ్చేటువంటి సప్తగ్రహ కూటమితో పాటు ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అలానే కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహకూటమి ఎప్పుడెప్పుడైతే మీకు తగ్గుతూ ఉంటుందో అప్పుడప్పుడు మీకు కొంతమేర అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. అయితే మీకు మాసం మొత్తం చూసుకున్నట్టయితే కనుక ఈ సప్తగతిమి కూటమి మీనరాశిలో రావడం ద్వారా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మార ప్రయత్నం కనిపిస్తూ ఉంది. మీకు ఎప్పటి నుంచి విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ గ్రహ కూటమి నుంచి మీకు విదేశాలకు వెళ్ళేదానికి పరిహారం కనిపిస్తూ ఉంది. మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఏదైతే పెద్దల దోషాలు ఉన్నాయో ఆ పెద్దల దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మీకు పెద్దల దోషాలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. అయితే మనకి సప్తగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి వల్ల మీకు పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన ప్రయత్నం చేస్తే కనుక మీకు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని కనుక ప్రయత్నం చేస్తే మీకు ఆ అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఈ వృషభ రాశి వాళ్ళకి మరింత కలిసి వచ్చేందుకు మన చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహార నిమిత్తం కూడా మీరు ఆచరించినట్టయితే కనుక అదృష్టం మీ వంతు వరించేలా ఉంటుంది. కాబట్టి ఎవరో చెప్పారు, గురువు గారు చెప్పారు, మాకు సప్తగ్రహ కూటమి ఉంది, షణ్ముఖ గ్రహ కూటమి ఉంది, పంచగ్రహ కూటమి ఉంది, దీనివల్ల మాకు అదృష్టం రావట్లేదు, మాకు ఏదైతే రుమ్మతులు ఉన్నాయో అవన్నీ పోవట్లేదు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటే కనుక అవేం బోగస్ మాటలు నమ్మేదానికి ఏం అవసరం లేదు. కాబట్టి ఏ యజ్ఞ యాగాలు హోమాలు ఏమి చేపించే అవసరం లేదు. మీకు ఉన్నటువంటి గ్రహరిచి ప్రకారంగా గ్రహస్థితి ప్రకారంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మనం చివరిలో చెప్పిన పరిహారాలు ఒకటి చేసుకోవడం ద్వారా కూడా మీకు ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరం ఉంది. కాబట్టి అలాంటి స్వామీజీలు దొంగ స్వామీజీలు నమ్మేసి మీరు ఏ గ్రహ కూటమి కూడా మీరు వృషభ రాశి వాళ్ళకి ఏమీ చేయదు. ఏదైనా చిన్న చిన్న రుమ్మతులను కూడా తొలగిపోతాయి. ఈ ఏప్రిల్ మాసం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ప్రయాణాలకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టవంతులుగా ఉండేందుకు మనం చెప్పేటువంటి పరిహారాలు కూడా పాటించండి. అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా పెళ్లిళ్ళు చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడాను మీరు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషానికి విముక్తిగా పరిహారానికి ఈ రాశి వాళ్ళందరూ కూడాను మీరు చేయాల్సింది ఏంటంటే నాగుల పడిగలు ఎక్కడైతే ఉన్నాయో పుట్ట అంటే నాగమేశ్వరం పుట్ట మట్టితో పెట్టినటువంటి పుట్ట ఎక్కడైతే ఉందో అలానే మీకు దగ్గరలో నాగ పడిగలు కానీ పుట్ట కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ అలానే కుమారస్వామి ఆలయం కానీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం కానీ ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక మీరు నిర్వర్తించినట్టయితే ఏదైనా మంగళవారం, బుధవారం లేదా శుక్రవారం, ఆదివారం లేదా శనివారం అయినా సరే మీరు ఈ మాసం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడు ఏదో ఒక వారంలో కనుక మీరు అభిషేకార్చన కనుక మీరు చేయించినట్లయితే ఎవరైతే పెళ్ళిళ్ళు కానీ నాగదోషం
నాగపడిగల దోషం, అలానే కాలసర్ప దోషం ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాశిలో ఎక్కువ మంది ఉంటారనమాట. అందువలన మీరందరూ కూడా ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం అలానే ఈ దోషాలన్నీ కూడా రాహు కేతు దోషం ఉన్నా కూడా మీరు ఈ మాసంలో చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉందో, పంచామృత అభిషేకం ఏదైతే ఉందో ఇది కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. దానితో పాటు మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మార్చి 29 తర్వాత ఈ ఒక ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు చేయాల్సిందంటే చలిబిడి అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బియ్యం పిండి బెల్లంతో చేసేటువంటిది. ఆ నెయ్యి ఆవు నెయ్యితో వేసి చేస్తారనమాట, చలిబిడి అంటారు. అలానే బెల్లంతో పాకం పడి చేసేటువంటిది చలిబిడి. దీంట్లో కనుక మీరు ఎండు కొబ్బరి ముక్కలు, అందులోనే ఎండు కొబ్బరితో పాటు ఇలాచీలు, అందులోనే ఇలాచి ఎండు కొబ్బరితో పాటు ఆవు నెయ్యితో మీరు చలిబిడి చేసి దాంట్లో సజ్జలు అని ఉంటాయండి. సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని అవి తెల్లవారిన తర్వాత మూటగా కట్టుకొని ఆ మూటని అంటే చిన్న చిన్న స్ప్రౌట్స్ రూపంలో వస్తాయి, మొక్కలు వస్తాయి అనమాట. అవన్నీ కూడా ఆ ఒక నైవేద్యంలో ప్రసాదంలో కలిపేస్తే కనుక ఏది చలిబిడిలో కలిపి కనుక ఉంటే ఆ చలిబిడి తీసుకెళ్ళి మనం అనుకున్నటువంటి కుమారస్వామి కానీ, అలానే సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడిగలు కానీ, పుట్ట కానీ, మానసదేవి అమ్మవారు కానీ ఇలాంటి దగ్గర మీరు నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగివేసేసి మీకున్న వాత పిత్త కఫం నుంచి ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు అన్నీ కూడా మీకు తొలగిపోయేదాకా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్క వారమైనా సరే మీరు ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పెళ్లి అయిన వాళ్ళైతే పిల్లలు పుట్టడానికి ప్రయత్నం చేయండి, పెళ్లి అవ్వడానికి కూడా మీరు ఈ దోషానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉండే కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు అందరికీ అదృష్టం వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి అష్టైశ్వర్యాలు ప్రాప్తిక ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మాసం మొత్తం కూడా మీరు ఈ షష్టగత కూటమిలోను, అలానే షణ్ముఖ కూటమిలోను, అలానే పంచగ్రహ కూటమిలోను మీరు అన్ని చేయడం ద్వారా గ్రహరీత్యా ఉన్నటువంటి వైపరీత్యాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర అందరూ ప్రయత్నం చేసి అదృష్టవంతులు వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.